వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. మహబూబ్ నగర్ జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పెబ్బేరు సమీపంలోని జాతీయ రహదారి NH44పై జగన్ ట్రావెల్స్కి చెందినటువంటి బస్సు ముందు వెళ్తున్నటువంటి లారీని ఢీకొన్నటువంటి నేపథ్యంలో బస్సులో క్లీనర్గా పనిచేసేటటువంటి లడ్డు అనేటటువంటి వ్యక్తి ముందు భాగం నుంచి బస్సులో నుంచి బయటికి పడి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అదేవిధంగా బస్సు డ్రైవరు, బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మరో ఇద్దరికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. బస్సులో చాలామందికి కూడా స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి. తెల్లవారుజామున చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి జగన్ ట్రావెల్స్ బస్సు ముందు భాగంలో వెళ్తున్నటువంటి మామిడిపల్ల లోడ్తో వెళ్తున్నటువంటి లారీని ఒక్కసారిగా ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలోనే క్లీనర్ లడ్డు అనేటటువంటి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని ఏరియా ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే జాతీయ రహదారిపై పెబ్బేరు సమీపంలో పొట్టులారీ బోల్తా పడి ఉన్నట్టుగా స్థానికంగా మనకు సమాచారం అందుతుంది. ఆ పొట్టులారీ బోల్తా పడ్డటువంటి క్రమంలో ముందు భాగంలో వెళ్తున్నటువంటి మామిడిపల్ల లోడ్తో వెళ్తున్నటువంటి లారీ కొంత నెమ్మదిగా వెళ్తున్నటువంటి క్రమంలో అతివేగంగా వస్తున్నటువంటి జగన్ ట్రావెల్స్ బస్సు ఆ మామిడిపల్ల లారీ కొంత స్లో అయినటువంటి విషయాన్ని గమనించకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా పోలీసులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. దీనిపై పూర్తిగా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రాథమికంగా డ్రైవర్ అలసత్వం, అదేవిధంగా అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు, అదేవిధంగా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.